శివుడి కంటే గొప్ప దేవుడు ఉన్నాడా? ఆ దేవుడెవరో తెలుసా? ఒకసారి శివుడు గాఢంగా ధ్యానం చేస్తుంటే పార్వతీదేవి ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న అడిగింది. మీరు దేవుడే కదండి, మీరు ధ్యానం చేయటం ఏంటి అని. అప్పుడు శివుడు ఇలా అంటాడు, నాకంటే దేవుడు ఉన్నాడు పార్వతి. అది విని పార్వతీదేవి ఆశ్చర్యంగా అడిగింది, ఎవరా దేవుడు? అప్పుడు శివుడు ఇలా చెప్తాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నేను ధ్యానం చేసే దేవుడు ఎవరంటే శ్రీరామచంద్రమూర్తి. అప్పుడు పార్వతీదేవి, ఆయన మానవుడు కదా అని అంటుంది. అప్పుడు శివుడు, ఆయన మానవుడైతే నేను దేవుని ఎలా అవుతాను? అలా ఉన్నాడు. అదే పొద్దున్న 10ంటికి పట్టాభిషేకమని రాత్రి 10ంటికి వనవాసం అంటే రెండిటిని సమానంగా తీసుకోగలిగిన వాడు ఎవరైనా ఉంటారా ఈ సృష్టిలో పార్వతి? శివజ్ఞానం అంటే అదే కదా, శివజ్ఞానం అంటే అదే కదా. అటువంటి మహానుభావుడైన శ్రీరాముడినే నేను ఆరాధిస్తున్నాను.